శంకర్ శ్రీని అండి. శ్రీను గారు మీకు ఓటు ఉందా? ఓటు ఉందండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? నాకు ఒకటే ఓటు ఉంటుంది కదండి. అంటే 2-3 ఓట్లు ఉన్నాయి అంటారు కదా ఈ మధ్యన. లేదండి, ఒకటే ఓటు. ఓటు ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి వేద్దాం అనుకున్నాను. జనసేనకి వేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ రాజానగరంలో అభ్యర్థి ఎవరో తెలుసా? బత్తుల బలరామకృష్ణ అండి. బత్తుల బలరామకృష్ణ గారు. ఆయన గుర్తేంటో? గ్లాజ్ అండి. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు బత్తుల? మాకు కొత్త ప్రజల సమస్య ఏమన్నా తీర్చే ఎత్తుగా ఆయన గురించి మాకు తెలిసింది కాబట్టి అండి జనసేన పార్టీ ఓటు వేద్దాం అనుకున్నాను. ఎందుకు రాజానగరంలో రాజా గారు ఏం చేయలేదా? ఆయన చేసిన బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయండి. మాకు రౌడీజం ఎక్కువైందా? అందుకని జనసేనకి ఏం చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాం. మాకు రైతులకు గిట్టుబాటు ధర ఏమీ లేదండి. జీడిపప్పు వ్యాపారం నిమిత్తం ఏం లేదు. వాళ్ళు అన్న రేటుకే మేము జీడిపప్పు ఏదైనా కొనవలసి వచ్చింది. మా దగ్గర నుంచి కళ్యాణ్ గారు బత్తుల బలరామకృష్ణ గారు వస్తే మీకు ఏమన్నా రైతులకి అందుబాటు ధరలో మొత్తం వ్యాపారం వ్యవసాయం అన్ని కలిసి వచ్చేలా చేస్తారని మేము నమ్ముతున్నాం. రైతులకి మాకు పంచాయతీ ఎలక్షన్లు ఏమీ లేవండి. ఈసారి జనసేన పార్టీ వస్తే మాకు ఖచ్చితంగా పంచాయతీ ఎలక్షన్లో రావాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు వరకు ఉన్న రాజకీయం ఏది కూడా మాకు కృషి చేయలేదండి. జగంపూడి రాజా వాళ్ళ తమ్ముడిని మేయర్ చేయడం కోసం ఇప్పుడు రాక ఆయన వెనక గెంటుకు వచ్చాడండి. కోర్టులో పడేసిన నిధిని కూడా ఏం మాకు ఇప్పుడు ప్రజలకు ఏం తేలేదండి. మాకు రైతులకి జీడిపప్పు వ్యాపారం నిమిత్తం ఏమీ ధర ఖచ్చితంగా లేదండి. మేము బయట మార్కెట్ రేట్లో కన్నా తక్కువగా అడుగుతున్నారండి. వాళ్ళు అన్న ధరగా మేము అమ్ముతున్నాం కానీ మాకేం గిట్టుబడి ధర ఏమీ లేదండి జీడిపప్పు నిమిత్తం. బలరామకృష్ణ గారి దగ్గరికి ఈ సమస్య వెళ్ళిందా అంటారా? మరి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి ఏదో రాకపోయినా వెళ్ళాలి కదండి జన సమస్యల కోసం. అదండి ఖచ్చితంగా. సార్ మీ పేరు? వెంకటరమణ అండి. వెంకటరమణ గారు మీకు ఓటు ఉందా? ఉందండి. ఉంది. ఇక్కడే ఉందా? ఉందండి. డిసైడ్ అయ్యారా ఎవరికి వేద్దాం అనేది? డిసైడ్ బట్టి ఇచ్చేస్తారా? డిసైడ్ అయిపోయానండి. డిసైడ్ అయిపోయారా? పెద్దానికి చెప్పండి డిసైడ్ అవ్వాలి. సరే మరి ఎలా ఎవరికి వేద్దాం అనుకుంటుంది సార్? పవన్ కళ్యాణ్కేనండి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయట్లేదు. చేస్తున్నారండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయట్లేదు అండి. అదే గాజు గ్లాస్ అండి. అది బత్తుల బలరామకృష్ణ. గట్టిగానే పడుతుంది మీరు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు బత్తుల బలరామకృష్ణ గారికి? ఈసారి అయినా మారుద్దామనండి. మారుద్దామని ఈసారి మారుద్దామనండి. గుర్తేంటో? గుర్తండి ఇది గాజు గ్లాస్ అండి.